బ్రిక్స్ కంట్రీస్ పైన ట్రంప్ అడిషనల్ గా 10% టారిఫ్ యాడ్ చేస్తా అంటున్నాడు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ గ్రూప్ లో ఇనిషియల్ గా సౌత్ ఆఫ్రికా లేదు, కానీ సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అవ్వడం తోటి దాన్ని బ్రిక్స్ అని చెప్పి నేమ్ చేశారు. ఆ బ్రిక్స్ గ్రూప్ అనేది స్లోగా ఎక్స్పాండ్ అవుతూ ఇప్పుడు అడిషనల్ గా 6 కంట్రీస్ జాయిన్ అయినాయి. ఆ 6 కంట్రీస్ ఏవంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఆల్సో ఇండోనేషియా. సో ఓవరాల్ గా 11 కంట్రీస్ ఈ బ్రిక్స్ గ్రూప్ లో ఉన్నాయి. ఈ బ్రిక్స్ గ్రూప్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ హోస్ట్ చేస్తుంది. ఆ కంట్రీ హోస్ట్ చేసిన వాటికి రిమైనింగ్ కంట్రీస్ అన్ని అటెండ్ అవుతాయి. రీసెంట్ గా 17th బ్రిక్స్ సమిట్ జరిగింది, అది బ్రెజిల్ హోస్ట్ చేసింది. దానికి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యిండు. అయితే ఇక్కడ ట్రంప్ ఎందుకని చెప్పి బ్రిక్స్ అంటే కోపం అండ్ ఆల్సో అడిషనల్ గా 10% టారిఫ్ యాడ్ చేస్తా అంటున్నాడు. సరే, ఒక దిక్కు చూస్తే రష్యా అంటే అమెరికాకి అగేన్స్ట్ అయిన రష్యా, చైనా ఉన్నాయి. బట్ అలానే అమెరికాకి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉన్నాయి కదా. ఎందుకు యాడ్ చేస్తా అంటున్నాడు అంటే, ఒకటి రష్యా అనేది ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి. ఒక 2 కంట్రీస్ మధ్యలో ఏమన్నా ట్రేడ్ జరిగితే దానికి వాళ్ళు కరెన్సీగా డాలర్ నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ అనేది ఒకటి వస్తే ఆబ్వియస్ గా ఆ కంట్రీస్ బ్రిక్స్ కరెన్సీ వాడతారు. అప్పుడు డాలర్ డామినేషన్ అనేది పడిపోతుంది. సో బ్రిక్స్ కరెన్సీ అనేది డాలర్ కి ఒక ఛాలెంజ్ లాగా మారుతుంది అని చెప్పి ట్రంప్ అనుకుంటున్నాడు. అదే అని కాదు, బ్రిక్స్ ఇనిషియల్ గా ఓన్లీ 5 కంట్రీస్ ఉంటే ఇప్పుడు అది స్లోగా ఎక్స్పాండ్ అవుతూ 11 కంట్రీస్ కి వెళ్ళింది. అండ్ ఈ 11 కంట్రీస్ కూడా మేజర్ గా గ్రోయింగ్ ఎకనామీస్. అందుకని చెప్పే ట్రంప్ బ్రిక్స్ అంటే కొంచెం కోపం, అడిషనల్ గా 10% టారిఫ్ యాడ్ చేయాలనుకుంటున్నాడు. అయినా కూడా బ్రిక్స్ కరెన్సీ అనేది అంత ఈజీ కాదు. రష్యా జస్ట్ ప్రపోజల్ పెట్టింది. ఎక్కడ బ్రెజిల్, ఎక్కడ ఇండియా, ఎక్కడ ఇథియోపియా, ఎక్కడ చైనా. ఒకటి జియోగ్రఫికల్ గా చాలా దూరం అండ్ ఆల్సో వాటి యొక్క కల్చర్ కూడా సేమ్ కాదు. యూరప్ తీసుకుందాం. యూరప్ లో యూరో అనేది స్టాండర్డ్ చేద్దామంటేనే కుదరలేదు. బికాస్ అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ సిమిలర్ కల్చర్ ఉన్నా కూడా యూరోని స్టాండర్డ్ గా మొత్తం యూరోప్ లో పెడదాం అనేది కుదరలేదు. అలాంటిది బ్రిక్స్ కరెన్సీ అనేది అంత ఈజీ కాదు.